50,000 శవాలను భద్రపరిచి ఆ శవాలకు తిరిగి ప్రాణం పోయటానికి ఒక బిల్డింగ్ రెడీ అవుతుంది. ఆ బిల్డింగ్ ఎక్కడుందో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. దాదాపు 100 ఎకరాల్లో ఈ బిల్డింగ్ తయారవుతుంది. శాస్త్రవేత్తలు తలుచుకుంటే సాధ్యం కాలేనిది ఏదీ లేదన్నట్లుగా ఇప్పుడు చనిపోయిన మనుషులను బతికించడానికి వాళ్ళు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మరికొద్ది సంవత్సరాలలో చనిపోయిన మనుషులు బతికే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. దీనికోసం అమెరికాలోని 100ల కొద్ది ఎకరాల్లో టైమ్ షిప్ అనే బిల్డింగ్ రెడీ అవుతుంది. ఎప్పటికైనా మనిషిని బతికించే వైద్య పరిజ్ఞానం ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుందని క్రియోనిక్ శాస్త్రవేత్తలు గట్టిగా భావిస్తున్నారు. అందుకే చనిపోయిన కొన్ని శవాలను ఇప్పటి నుంచే క్రియోనిక్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ శవాలను భద్రపరుస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రాణం పోసే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పుడే ఆ శవాలకు ప్రాణం పోయవచ్చని క్రియోనిక్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్రియోనిక్స్ అంటే శీతలం అని అర్థం. ఇది ఒక గ్రీకు పదం. అతి శీతలంలో అంటే -130 డిగ్రీల నుంచి -196 డిగ్రీల మానవ శరీరాలను అంగాలను భద్రపరచడాన్నే క్రియోనిక్స్ గా పిలుస్తారు. మొత్తం మానవ మృతదేహాన్ని -196 డిగ్రీల వద్ద జాగ్రత్తగా భద్రపరుస్తారు. మృతదేహంలో ఏ జన్యువు దెబ్బతినకుండా ఉండేందుకు శరీరం రక్త నాళాల్లోని రక్తాన్ని బయటకు తీసి ఆ స్థానంలో గ్లూటరాల్ డిహైడ్ అనే ప్రమాదకరమైన రసాయనాలను పంపుతారు. దీనివల్ల మానవ మృతదేహంలోని ఏ అణువు కూడా పాడైపోకుండా ఉంటుంది. అయితే ఈ క్రియోనిక్ ప్రక్రియను మానవ శరీరం మరణించిన కొద్దిసేపటి నుంచే ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో అతి శీతల వాతావరణంలో మానవ శరీరాన్ని భద్రపరిచేటప్పటికీ మానవ శరీరం మంచు పేరుకొని గడ్డగట్టుకొని పోవు. ఈ క్రయోనిక్ పద్ధతిలో మానవ శరీర భాగాలను అంటే గుండె, తల, కిడ్నీలు, ఊపిరితిత్తు లాంటి అవయవాలను భద్రపరిచేందుకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 4 ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. అందులోని 3 ల్యాబ్లు అమెరికాలో ఉండగా ఒక ల్యాబ్ మాత్రం రష్యాలో ఉంది. ఇక అమెరికాలోని ల్యాబ్లు మానవ మృతదేహాన్ని భద్రపరిచేందుకు $28,000 నుండి $2,00,000 వరకు వసూలు చేస్తున్నాయి. ఇక అవయవాలను భద్రపరిచేందుకు $12,000 నుంచి $36,000 వరకు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ల్యాబులు అయితే బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి. 2014లో అమెరికాలోని క్రయోనిక్స్ ల్యాబుల్లో 250 మందిని భద్రపరచగా మరొక 1500 మందిని భద్రపరిచేందుకు ఒప్పందాలు కుదిరాయి. అయితే ఈ ల్యాబులు మాత్రం సామాన్యులకు అందుబాటులో లేవు. కేవలం డబ్బున్న వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే వీటికి తోడుగా అమెరికాలో మరొక ల్యాబ్ పుట్టుకొస్తుంది. టెక్సాస్ లోని కంఫర్ట్ లో 100కు పైగా ఎకరాలు ఉన్న సువిశాల ప్రదేశంలో టైమ్ షిప్ బిల్డింగ్ పేరు మీద ఈ ల్యాబ్ ను నిర్మిస్తున్నారు. పర్యావరణ పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలను, టెర్రరిస్టుల దాడులను తట్టుకునేందుకు వీలుగా ఈ ల్యాబ్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం నేలను చదును చేసే ప్రక్రియ ప్రారంభమైందని దీనికి ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టీఫెన్ వాలెంటైన్ తెలిపారు. ఈ భవనం పూర్తయితే ఏకంగా 50,000 మృతదేహాలను భద్రపరిచే అవకాశం ఉందని, అంచెలంచెలుగా ఎలాంటి ముప్పు లేకుండా ఈ భవనానికి గట్టి భద్రత ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకోవాలంటే న్యూ సైంటిస్ట్ తాజా సంచికను చూడాల్సిందే. ఇక చనిపోయిన మనిషిని బతికించేందుకు పరిశోధనలు 1962లోనే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ ఎట్టింగర్ 1962లోనే ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇమ్మొరాలిటీ అనే పుస్తకం ప్రచురణ ఈ ప్రయోగాలకు దారి చూపింది. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఈ పుస్తకం 2005లో పునరుద్ధరణకు నోచుకుంది. డాక్టర్ జేమ్స్ బెడ్ఫోర్ అనే వ్యక్తి మృతదేహాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1967లో క్రయోనిక్స్ పద్ధతిలో ఆ మృతదేహాన్ని భద్రపరిచారు. ఆయన మృతదేహం ఇప్పటికీ అమెరికా ల్యాబ్ లో అలాగే ఉంది. మరి ముందు ముందు ఈ టెక్నాలజీ వస్తుందా, ఆ విధంగా వస్తే జరిగే పరిణామాలేంటి అనే విషయాలు ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేలా చేస్తుంది. చూశారు కదా, ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.